అనుకూలతలలో కాదు కదా విశ్వాసం బయటపడేది, దాని ఒరిజినాలిటీ ప్రతికూలతల్లో కదా. కోరిన కోరికలన్నీ కొండ ఎక్కుతుంటే, నెరవేరుతుంటే విశ్వాసం ఎలా బయటపడింది? కోరిన కోరికలు కొండ మీద ఉన్నాయి కూడా కొండ దిగి నెరవేరకుండా ఎదురు దెబ్బలు తగులుతుంటే కూడా నా ప్రభువుకే స్తోత్రం అన్నది కదా విశ్వాసం. అది కదా నమ్మకత్వం, అది కదా విశ్వాస్యత. కాబట్టి బిడ్డలారా, నువ్వు ఇచ్చినా ప్రేమిస్తాను, ఇవ్వకపోయినా ప్రేమిస్తాను యేసయ్యా. నువ్వు ఇస్తేనే దేవుడు కాదు, ఇవ్వకపోయినా నా దేవుడు, ఎందుకంటే నన్ను ప్రేమించి ఎప్పుడో నా కోసం ప్రాణం పెట్టావు. అంతకుమించి ఇంకేం చేయాలి? నీ ప్రాణమే నా కొరకు ధారపోస్తివే. ఇంకంతకుమించి నీ ప్రేమను నేను ఎలా కాదనగలను? ఇంకా నాకు ఇంకే నిర్ధారణ కావాలి ప్రాణమే పెట్టిన తర్వాత? కాబట్టి అయ్యా, ప్రాణమే పెట్టినోడివి, మరి నాకు ఇవన్నీ తీసేయగలవు. ఈ రోగం తీసేయగలవు, ఈ అప్పు తీసేయగలవు, ఈ నింద తీసేయగలవు, ఈ సమస్య తీసేయగలవు, అన్నీ తీసేయగలవు. ఎందుకంటే నేనంటే ప్రాణం కంటే ఎక్కువ నీకు ఇష్టం. అలాంటిది నాకు ఉంచావంటే అవసరమనే ఉంచావు. కానీ కొన్నిసార్లు ఆ నొప్పి తట్టుకోలేక ఆకలేస్తున్నాను, కానీ నీ చిత్తమే సిద్ధించుగాక, నీ సంకల్పమే నెరవేరుగాక. కానీ ఒకటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అదొక్కటైతే నమ్ముతా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రాణం కంటే ఎక్కువగా. నాకు అది చాలు.